ప్రత్యేక హోదా సాధించేంత వరకు తమ పోరాటం ఆపేది లేదని ప్రకటించిన వైఎస్ఆర్సీపీ జనాన్ని జాగృతం చేసేందుకు మరో ప్రయత్నం చేపట్టింది. యువ పేరుతో యువతను చైతన్యపరిచిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు భారీ బహిరంగ సభలతో ప్రత్యేక హోదా ఆవశ్యకతను చెప్పేందుకు సిద్ధమవుతోంది. ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ బహిరంగ సభ. విశాఖ వేదికగా గర్జించనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ నెల 6న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో సభ. చురుగ్గా జరుగుతున్న ఏర్పాట్లు. జనం గుండె చప్పుడు ఢిల్లీకి వినిపిస్తామంటున్న వైఎస్ఆర్సీపీ. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కు సంజీవనని చెప్పిన వారే ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తుండటంపై జనాగ్రహం పెళ్లుబుకుతోంది. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ప్రజలను నమ్మించి మోసం చేసిన పాలకులపై నిరసన జ్వాల రగులుతోంది. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న నాయకుడి వెంట నడిచేందుకు జనం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జనం గుండె చప్పుడు ఢిల్లీ పెద్దలకు వినిపించేలా ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జై ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ నెల 6న విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రజానీకం సన్నాహాలు చేస్తుంటే విఫలం చేయాలనే అధికార పక్షం కుతంత్రాలకు పాల్పడుతోంది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక హోదా సాధన కోసం నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది. జై ఆంధ్రప్రదేశ్ సభను విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికీ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ప్రత్యేక హోదా సభకు తండోపతండాలుగా తరలి రానున్నారు. అభివృద్ధికి దూరంగా బతుకుతున్న ఈ జిల్లాల ప్రజలు తమకిస్తామంటున్న నామమాత్రపు ప్రత్యేక ప్యాకేజీతో ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రత్యేక హోదాతోనే తమ బతుకులు మారతాయని, అది జగన్ వల్లనే సాధ్యమని నమ్ముతున్నారు. ఇది ఆరంభం మాత్రమే. ప్రత్యేక హోదాను సాధించి పెట్టేంత వరకు కూడా పోరాటం చేసి రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిని శాశ్వతపరిచేటటువంటి దానిలో పోరాటంలో భాగంగానే ఈ సభ ప్రారంభమవుతుంది. ఇది ప్రత్యేక హోదాను సాధించేటటువంటి దానికోసం ఎన్ని రోజులైనా నిర్విరామమైనటువంటి పోరాటం చేసి ప్రజల యొక్క మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీక్షతో ఈ ప్రత్యేక హోదాను సాధించి తీరుతాము. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే మిన్నా అంటూ ప్రజా ప్రయోజనాలను స్వార్థం కోసం తాకట్టు పెట్టిన అధికార పార్టీ నేతలు ప్రజల కోసం ప్రతిపక్షం చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. కుట్రలు కుతంత్రాలతో బహిరంగ సభను విఫలం చేయాలని ప్రయత్నిస్తున్నారు. డ్వాక్రా మహిళలు ఎవరూ సభకు వెళ్లరాదని, విద్యార్థులు సభకు వెళితే సహించేది లేదని అంతర్గతంగా హెచ్చరిస్తున్నారు. స్థానిక నాయకులు ఇంటింటికి వెళ్లి వార్డుల్లో పెద్దలను కలిసి జగన్ సభకు వెళ్లవద్దని చెబుతున్నారు. ప్రజాస్వామ్య హక్కుల్ని అధికార పక్షం హరించాలని చూస్తున్నా తాము భయపడేది లేదని జనం జై ఆంధ్రప్రదేశ్ అంటూ నినదిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ ఇష్యూని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వెనుకబడిన ఉత్తరాంధ్ర నుంచి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. విశాఖ వేదికగా జై ఆంధ్రప్రదేశ్ సభను సక్సెస్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపిస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో చంద్రకాంత్, సాక్షి టీవీ.